నెడదవోలు నియోజకవర్గం కోఆర్డినేటర్ మేడవరపు భద్రం దొర ఆధ్వర్యంలో ఓట్ల దొంగ గద్దె దిగు అనే నిరసన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎలక్షన్ కమిషన్ యొక్క దిష్టిబొమ్మలను నవయాత్ర లాగా ఊరేగిస్తూ ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, వీరితో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, రాష్ట్ర కిసాన్ విభాగం ఉపాధ్యక్షులు కాకర్ల శ్రీ హరిబాబు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు మహమ్మద్ అహ్మద్ జహబేగ్ పాల్గొన్నారు. బీజేపీ ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని, రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గం కోఆర్డినేటర్ మహమ్మద్ ఫసీవుల్లా బేగ్, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ జేటీ రామారావు, జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు శాఖ పుల్లారావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు మూత శారద, డాక్టర్ వడియార్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో 11 సంవత్సరాలుగా ప్రధానిగా ఉంటూ ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలో సిఐడి కాను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా తన దృష్టిలో పెట్టుకుని కేవలం ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి ఓట్లు, దొంగ ఓట్లతో ఈయన ఈ 11 సంవత్సరాలు కూడా ప్రధానమంత్రిగా కొనసాగడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఈ గుజరాత్లో కానివ్వండి, లేకపోతే బీహార్లో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, ఓట్లతో వరకు మెజారిటీ ఉంటుందో, ఎంతవరకు ఓటర్స్ వాళ్ళకి ఓటేసిన వాళ్ళు కావాలో వాళ్ళందరినీ కూడా
డోర్ నెంబర్ లేని 0 డోర్ నెంబర్ తోటి వాళ్ళు ఓటర్స్గా జాయిన్ చేయడం జరుగుతుంది. అలాగే తండ్రి పేరు రాసి కూడా మీ పేరు రాసి ఓటర్స్కి మీ తండ్రి పేరు దగ్గర ఎలక్షన్ కమిషన్ అని చెప్పి కూడా రాసేసారు. అంత దారుణంగా ఇవాళ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఏదైతే ఎలక్షన్ కమిషనర్ ఉన్నాడో అతను అమిత్ షాకి పిఏ, అమిత్ షా దగ్గర కూర్చోబెట్టే నుంచోబెట్టే వ్యక్తిని ఇవాళ ఎలక్షన్ కమిషనర్ గా అపాయింట్ చేసి ఈ దేశాన్నంతా కూడా నరేంద్ర మోడీ గారు సర్వనాశనం చేస్తారు. నరేంద్ర మోడీ గారు ఒక్క రకంగా ఈ దేశాన్ని నాశనం చేయట్లేదు. నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధాని అయిన తర్వాత ఆయన కొత్తగా స్టార్ట్ చేసినటువంటి ఇండస్ట్రీస్ ఏమీ లేవు. గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి ఆదానికి ముఖేష్ అంబానీకి అండగడుతున్నాడు. అలాగే ఈ భారతదేశంలో ఏ ప్రధాని కూడా ఇన్ని దేశాలు తిరగలేదు. 120 దేశాలు పర్యటించి ఇతను సాధించింది ఏమైనా ఉంటాయంటే ఏమీ లేదు. దగ్గర ఇతను పర్యటనకి 240 కోట్ల రూపాయలు కేవలం ఇతను పర్యటనకి ఈయన ఖర్చు పెట్టడం జరిగింది. మనకి ఎలక్షన్ ముందు ఫస్ట్ స్టార్టింగ్ టైంలో చెప్పాడు, ప్రతి ఇంటికి విదేశాల్లో ఉన్నటువంటి దొంగ సొత్తు తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షలు వేస్తాను డిపాజిట్ అని చెప్పాడు. కానీ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు వేయలేదు. ప్రజలందరూ కూడా అఘోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. నరేంద్ర మోడీ 15 లక్షలు ఎప్పుడు వేస్తాడా అని చెప్పి. ఈ 11 సంవత్సరాల్లోనూ విదేశాల్లో ఉన్నటువంటి బ్లాక్ మనీ ఎంత అంటే ఒక్కొక్కరికి మన ఇండియాలో ఒక్కొక్క కుటుంబానికి 45 లక్షల రూపాయలు వేయచ్చు. అంత బ్లాక్ మనీ పెరిగిపోయింది. ఇవాళ భారతదేశాన్ని మోసగించి విదేశాల్లోకి డబ్బు తీసుకెళ్లిపోయిన వాళ్ళు 20 మంది ఉంటే అందులో 18 మంది గుజరాత్ వాళ్ళే. నరేంద్ర మోడీకి సంబంధించి మోడీ పేరులో ఉన్న వాళ్ళు 60 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన భారతదేశాన్ని దోసి వాళ్ళందరూ కూడా విదేశాల్లో బ్లాక్ మనీ అంతా కూడా స్టోర్ చేసుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఈవేళ భారతదేశంలో సామాన్యమైన రైతు బాకీ కట్టకపోతే వాళ్ళు ఇల్లు వేస్తారు, పొలం వేస్తారు. అదే నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి గుజరాత్ వ్యక్తులకి దగ్గర 16 లక్షల కోట్ల రూపాయలు ఈవేళ